హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం అమ్మవారికి కిరీటం తయారు చేద్దాం. ఈ అమ్మవారి ఫేస్ను వెండితో చేసింది కొన్నామండి. తర్వాత మేము అమ్మవారి కిరీటం వరకు గోల్డ్తో కవరింగ్ చేయించాము. ఇప్పుడు ఉన్న ఈ అమ్మవారి గోల్డ్ కిరీటం చుట్టూ ఈ కుందన్స్ని యూజ్ చేస్తూ ఇంకా డెకరేషన్ చేయాలి అనుకుంటున్నాను. అమ్మవారి కిరీటం తయారు చేయడానికి కావలసిన మెటీరియల్స్, ఇలా గోల్డ్ కలర్ గ్లిటర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను. ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా అట్ట మీదైనా స్టిక్ చేసుకోవచ్చు. ఈ అమ్మవారికి ఉన్న నగలు కూడా వెండితో చేయించినవేనండి. చెవులవి, ముక్కు పుడక, బొట్టు బిళ్ళ, పాపడి బిళ్ళ, ఈ ముత్యాలు పగడాలతో గొలుసు ఇవన్నీ వెండితో చేయించాను గోల్డ్ స్మిత్తో. ఇలా 3 కలర్స్ కుందన్స్ తీసుకున్నాను. గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ బాల్ చైన్, రెడ్ బాల్ చైన్, స్టోన్ చైన్, గోల్డ్ బాల్ చైన్ తీసుకున్నాను. మనం పెట్టుకున్న కొబ్బరికాయ మీద ఈ కిరీటం నిలబెట్టడానికి ఇలా ఒక నీడిల్ కానీ, ఒక ఇనప ఏదైనా శీల కానీ తీసుకోవాలి. ఒక పెన్ తీసుకోవాలి. ఇలా 2 ప్లేట్లు తీసుకోవాలి. మరీ పల్చర్ది కాకుండా కొద్దిగా మందంగా ఉన్న అట్ట తీసుకోవాలి. మనం చేసే కిరీటం ఎంత వెడల్పు కావాలో అంత డిఫరెన్స్ ఉన్న ప్లేట్లు తీసుకోవాలి. 2 ప్లేట్లు తీసుకోవాలి. 2 ప్లేట్లను అట్ట మీద పెట్టి ఇలా సర్కిల్స్ డ్రా చేసుకోవాలి. 2 ప్లేట్లకు ఉన్న డిఫరెన్స్, మధ్యలో ఉన్న డిఫరెన్స్ మన కిరీటం వెడల్పు వస్తుందండి. ఈ సర్కిల్ మనం అమ్మవారి చెవులు పైనుండి తీసుకోవాలి. కిరీటం వెనక కరెక్ట్గా రావాలి అంటే ఇలా అమ్మవారి ఫేస్ని పెట్టి ఇలా టిక్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ సర్కిల్స్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్ని మనం గ్లిటర్ ఫోమ్ షీట్ మీద పెట్టి దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ గ్లిటర్ ఫోమ్ షీట్ని ఫెవికాల్ తోటి అట్ట మీద స్టిక్ చేసుకోవాలి. ఇలా ఫెవికాల్ మొత్తం అప్లై చేసుకొని ఈ నీడిల్ని మధ్యలో స్టిక్ చేసుకోవాలి. దీని మీద గ్లిటర్ ఫోమ్ షీట్ని స్టిక్ చేసుకోవాలి. ఈ నీడిల్ని కొబ్బరికాయ మీద గుచ్చితే క్రౌన్ కదలకుండా గట్టిగా ఉంటుంది, అందుకని ఈ నీడిల్ని పెట్టుకోవాలి. ఇది కొద్దిగా మందం ఉన్న అట్టను తీసుకుంటేనే బాగా నిలబడి ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనం కుందన్స్, బాల్ చైన్స్ని యూజ్ చేస్తూ డెకరేషన్ చేద్దాం. ఫస్ట్ ఒక కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దాని చుట్టూ స్టోన్ చైన్ ఎంత పడుతుందో చూసి అదే మెజర్మెంట్తో అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో కలర్ కుందన్ను, దాని చుట్టూ స్టోన్ చైన్ను వీడియోలో చూపిస్తున్నట్లు స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. కుందన్స్ని స్టిక్ చేసాం కదా, ఇప్పుడు దీని చుట్టూ రౌండ్గా ఫెవికాల్ని అప్లై చేసి స్టోన్ బాల్ చైన్ని స్టిక్ చేయాలి ఫస్ట్. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రెడ్ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అన్ని బాల్ చైన్స్ని ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్లు స్టిక్ చేసుకోవాలి.
చూడండి ఎంత బాగుందో. ఇంకా కొద్దిగా డెకరేషన్ చేస్తే బాగుంటుందేమో కదా. రెడ్ చిన్న కుందన్స్ని అతికిద్దాం. క్రాఫ్ట్స్ అంటేనే అంతే కదా, ఫస్ట్ ఒకటి మొదలు పెడతాము, ఒకదాని తర్వాత ఒకటి అలా డెకరేషన్స్ మారుతూ చివరికి అనుకున్న దానికంటే ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది అవుట్పుట్. రెడ్ కుందన్స్ స్టిక్ చేయకముందు చేసిన తర్వాత డిఫరెన్స్ ఉంది కదా. పైన కూడా అట్ట కనిపించకుండా స్టోన్ చైన్ స్టిక్ చేస్తున్నాను. ఈ అమ్మవారి కిరీటం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. మరిన్ని వెరైటీ వీడియోస్ చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.